హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ బెండకాయ ఎండినెత్తల చేపల పులుసు అండి. చాలా కమ్మగా ఉండే ఈ రెసిపీ మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేడి నీళ్ళతో శుభ్రం చేసుకున్న ఎండినెత్తలు కూడా వేసేయండి. ఎండినెత్తలు పచ్చి వాసన పోయేంత వరకు వేపండి. కాసేపటికి అది వేగి బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు వాటిని ఓ బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఓ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసేసేయండి. ఈ స్టేజ్ లో కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది. కాసేపటికి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపండి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు పెద్దగా తరుగుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పెద్ద సైజు 2 టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి ఓసారి అలా కలపండి. కలిపేసి అంతే 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత అది మగ్గుతుంది. మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసేయండి. ఓసారి అలా కలిపేసి కాసేపటికి ఆయిల్ ఇలాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న ఎండినెత్తళ్ళు కూడా వేసేయండి. కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోండి. చింతపండు రసం యాడ్ చేసేసుకొని కాసేపు కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్ లోకి వస్తుంది. అంతే అండి. ఒక 10 మినిట్స్ కి చాలా బాగా మరిగి ఈ స్టేజ్ లో పులుసు చాలా బాగుంటుంది. ముక్కకి బాగా పడుతుంది. అంతే అండి. సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.